అంత బాగుంది అంటున్నావు, అంతే హ్యాపీ. సరే అమ్మా, బుక్ మై షో ఓపెన్ చేసుకో. మాటలు ఎవరేం చెప్తారమ్మా, పని చేసే వాళ్ళు ఇంపార్టెంట్ అన్నారు. సార్ చెప్పండి సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను సార్ అన్న. బుక్ మై షో ఓపెన్ చేసుకోమ్మా, మీ 175 మందికి చెప్పు, లేదా నేను అభిమానించే వాళ్ళకి చెప్పు, 2 రాష్ట్ర ప్రజలకు చెప్పు. నీకు 50K లైక్స్ వస్తే బుక్ మై షోలో ఓపెన్ చేసిన తర్వాత నేను 100% థియేటర్స్ ఇస్తాను, మా పెద్ద బ్యానర్లో రిలీజ్ చేస్తాను, నేను నీకు సపోర్ట్ చేస్తాను. సో నువ్వు చేయించగలవా అన్నారు. నేను ఒకటే మాట అన్నా, సార్ నేను సినిమాను కాదు సార్ తీసింది, వాళ్ళ జ్ఞాపకాలు, మీ జ్ఞాపకాలు కూడా ఉంటాయి సార్. ఈరోజు డాక్టర్ అయినా, లాయర్ అయినా, పోలీస్ అయినా, మెగాస్టార్ చిరంజీవి సార్ అయినా, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు రాజమౌళి సార్ అయినా కూడా వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళి ఉంటారు సార్. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక లవ్ ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఒక ఊరు కల్చర్ ఉంటుంది, ఒక ఊరు పద్ధతులు ఉంటాయి. ఆ ఊర్లో వాళ్ళు పంచగట్టు విధానం కానీ, పెద్ద మనుషులతో మాట్లాడడం కానీ, ఆ ఊర్లో తిరిగిన కాలాన్ని కానీ, ఆ తిరిగిన సమయాన్ని కానీ మళ్ళీ నేను గుర్తు తీయాలి అనుకున్నాను సార్. రాయలసీమ స్లాంగ్లో అది అనుకున్నాను సార్. అనుకొని నేను తీసిన కాన్సెప్ట్ సార్. అది ఎందుకు సపోర్ట్ చేయడు సార్, నా టీజర్ చూస్తారు, నచ్చితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు సార్ అన్న. సరే మా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారండి. నేను అప్పుడు చెప్పే సార్తో, సార్ మీ 50K లైక్స్ అన్నారు కదా, నేను 200K అంటే 2 లక్షల లైక్స్ కొట్టి మీ దగ్గరకు వస్తాను సార్, అంతవరకు మీ ఆఫీస్ గుమ్మం దక్కను సార్ అని ఛాలెంజ్ చేసి వచ్చానండి. కేవలం ఎందుకు అంటే పొగరుతోనే వచ్చాను. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి ఎంతోమంది కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తూ తిండి లేక వాళ్ళ కొంతమంది మానాన్ని నమ్ముకుంటున్నారు, కొందరైతే ఏదో వ్యవసాయం ఏదో పని చేసుకుంటే ఇక్కడ రోడ్ల మీద ఇల్లు లేక పడుకుంటున్నారండి. అలాంటి ప్లేస్ వాళ్ళందరికీ, అరే ఏ ఊర్లో యాన్నో పులిందల్లో రాయలసీమలో ఎక్కడో రాయలసీమలో ఒక పులిందల్లో ఉండే వ్యక్తి కామెడీ వీడియోలు తీసుకునేవాడు, వాడే సినిమా తీసి హిట్టు కొట్టినాడే, మనం ఎన్ని సినిమాలు చేయొచ్చురా, ఎన్ని హిట్టు కొట్టగలం రా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవుతారని నేను ఆయనకు సవాలేసా. ఆ దృష్టిలో సవాలేసా. 2 లక్షల లైకులు కొట్టేస్తాను సార్. నేను ఇప్పుడు ఓడిపోతే 175 మంది ఇంటికి వెళ్ళిపోతారు. కొత్తలు ఎవరన్నా రావాలనుకునేది, వాడు పులిందల మహేష్ అంటే వాడి ఇల్లు తాకట్టు పెట్టుకొని, వాళ్ళ స్థలాలు తాకట్టు పెట్టుకొని బంగారం అమ్ముకొని సినిమా తీసినాడు, వాడే వినర్రా సర్వనాశనై, వాడిని గుర్తుపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి పోవాలని చెప్పి నన్ను చూపిస్తారు అందరూ. సో సినిమాలో కనిపించాలని చాలా కళలు ఉంటాయండి అందరికీ. ఆ కళను నెరవేర్చాలనే నేను ముందు అడిగేసిన, నా సొంత డబ్బులు పెట్టుకుని నేను ముందుకు అడిగేసిన అండి. జనాలు నన్ను ఒక్కో 10,000 నమ్మి వేశారండి. వాళ్ళ నమ్మకం గెలవాలి, వాళ్ళ ఆశయాలు గెలవాలి. అంతకు మించి ఎవరైతే నా కుటుంబ సభ్యులు నా ఎన్ని తాగడు పెడతాని ఏమనుకోకుండా మౌనంగా ఉండి పాననా సాధిస్తావు అని చెప్పి నాన్న, తమ్ముడు, వైఫ్, అమ్మ అందరూ సపోర్ట్గా నిలబడి నన్ను నడిపించారండి. వాళ్ళ ఆశయాలు గెలవాలి.